అమెరికన్ డ్రీమ్ ఇది ఒక ఇడియం అంటే జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఎవరైనా జీవితంలో దృఢ సంకల్పంతో కృత నిశ్చయంతో కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారో వాళ్ళు అమెరికన్ డ్రీమ్లో నివసిస్తున్నట్టు అన్నమాట. అంటే జీవితం సక్సెస్ఫుల్గా లీడ్ చేయడాన్ని, సక్సెస్ఫుల్గా కొనసాగించడాన్ని అమెరికన్ డ్రీమ్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఉదాహరణలు చూద్దాం. మొదటిది, ది అమెరికన్ డ్రీమ్ ఈజ్ నాట్ ఈజీ టు అచీవ్, యూ నీడ్ టు వర్క్ రియల్లీ హార్డ్. అంతే కదా, జీవితంలో సక్సెస్ అంటే విజయం సాధించాలంటే కష్టపడి పని చేయాల్సిందే. అందువల్ల ది అమెరికన్ డ్రీమ్ ఈజ్ నాట్ ఈజీ అంటే సక్సెస్ అనేది చాలా ఈజీ కాదు అని చెప్తున్నాను అనమాట. రెండవది, ద యంగ్ కపుల్ ఫ్రమ్ ఇండియా ఈజ్ లివింగ్ ది అమెరికన్ డ్రీమ్. సో పెళ్ళైన కొత్త దంపతులు అమెరికన్ డ్రీమ్ నివసిస్తున్నారంటే సక్సెస్ఫుల్ లైఫ్ను వాళ్ళు జీవిస్తున్నారని అర్థం అన్నమాట. ఇక మూడవది, ఆఫ్టర్ 10 years ఆఫ్ హార్డ్ వర్క్ వీ ఫైనల్లీ హ్యావ్ ఎ బిగ్ హౌస్ అండ్ సక్సెస్ఫుల్ కెరియర్స్, వీఆర్ లివింగ్ ది అమెరికన్ డ్రీమ్. ఇప్పుడు మేము చాలా సక్సెస్ఫుల్ లైఫ్ను నివసిస్తున్నాము అంటే జీవిస్తున్నాము. ఎలా? 10 సంవత్సరాలు కష్టపడి పనిచేసి చివరిగా ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని ఇప్పుడు ఇద్దరికి మంచి ఉద్యోగాలు వచ్చి చాలా సక్సెస్ఫుల్ లైఫ్ జీవిస్తున్నాము అని దీని అర్థం అన్నమాట. ఇక నాలుగవది, విత్ గుడ్ జాబ్స్, నైస్ హౌస్, 2 children అండ్ ప్లెంటీ ఆఫ్ మనీ దే బిలీవ్డ్ దే వర్ లివింగ్ ది అమెరికన్ డ్రీమ్. సో జాబ్స్ ఉన్నాయి, ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, కావాల్సినంత డబ్బు ఉంది, ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి సక్సెస్ అంటే లైఫ్లో అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. దాన్నే లివింగ్ ది అమెరికన్ డ్రీమ్ అనమాట. ఇక ఐదవది, రాజు ఈజ్ లివింగ్ ది అమెరికన్ డ్రీమ్, హీ హ్యాస్ ద వైఫ్, ద 2 kids అండ్ ద హౌస్ విత్ ఎ గార్డెన్. కావాల్సిన అన్నీ ఉన్నాయి కాబట్టి రాజు ఒక విజయవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్తున్నాను అనమాట. మరి ఈ ఇడియము ఎలా మనుగడలోకి వచ్చిందో చూద్దాం. జేమ్స్ ట్రూస్లో యాడమ్స్ అనే అతను ఎపిక్ ఆఫ్ అమెరికా అనే ఒక పుస్తకంలో ఇది 1931లో రాశాడు. ఈ విధంగా ఆయన చెప్పాడు అనమాట. అమెరికన్ డ్రీమ్ అనేది ఏం లేదు, అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బెటర్ లైఫ్, మంచి జీవితము, ధనవంతమైన జీవితము, ఎవరికి ఏది కావాలో అది లభించే జీవితాన్ని వాళ్ళ ఎబిలిటీని, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు సాధించుకోవచ్చు. దాన్నే అమెరికన్ డ్రీమ్ అని జేమ్స్ ట్రూస్లో యాడమ్స్ తన బుక్లో 1931లో చెప్పడం జరిగిందనమాట. సో అమెరికన్ డ్రీమ్ అంటే జీవితాన్ని విజయవంతంగా సాగించడాన్ని, సక్సెస్ఫుల్గా సాగించడాన్ని అమెరికన్ డ్రీమ్ అని అంటుంటాము అన్నమాట. ఈ విజయం అనేది ఈ మెటీరియలిస్టిక్ లైఫ్కి సంబంధించింది మాత్రమే.